హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ 24x45 హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. ఫస్ట్ మనకి ఈ ప్లాన్ అర్థం కావాలంటే ఫస్ట్ మనం సైట్ మెజర్‌మెంట్స్, ఫ్లోర్ డైమెన్షన్స్ అలాగే ఎన్ని స్క్వేర్ ఫీట్స్‌లో ఉంది, గజాల్లో ఉంది తెలుసుకోవాలి. ఒకసారి చూడండి. ఈ సైట్ మెజర్‌మెంట్స్ 24x45 ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడి వరకు క్లియర్ కదా? నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి పాజ్ చేసి చూడండి. డీటెయిల్స్ అంటే బిల్డప్ ఏరియా, కవర్ ఏరియా అలాగే మనకు ఎస్టిమేషన్ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అవ్వచ్చు అనేది రఫ్ ఎస్టిమేషన్. మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే ఈ వీడియో ఫుల్‌గా చూసి ఈ ప్లాన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే వీలైతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? మనం ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాం. మీ సపోర్ట్ నాకు కావాలి. సరే ప్లాన్ అయితే చూద్దాం. ఇది పార్కింగ్. మీకు జూమ్ చేస్తాను. విజిబుల్‌గా ఉంటుంది. బాగా కనబడుతుంది. చూడండి ఓకేనా? ఓకే. మనం పార్కింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మెజర్‌మెంట్స్ మీకు డిస్‌ప్లే చేస్తాను స్క్రీన్ మీద. వాల్ థిక్‌నెస్ అయితే రిమూవ్ చేసి ఓన్లీ ఇన్నర్ డైమెన్షన్స్ మాత్రమే మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఒకసారి గమనించండి. అదే పార్కింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకే చూద్దాం. 10 ఫీట్ 3 ఇంచెస్, 16 ఫీట్ 8 ఇంచెస్ కార్ పార్కింగ్‌కి. ఇక్కడ మనం స్పేస్ అయితే ఉంచాం కదా! అది కూడా చూద్దాం. గార్డెన్‌కి 2 ఫీట్ 11 ఇంచెస్. లివింగ్ హాల్ అయితే చూద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 12 ఫీట్ 4 ఇంచెస్. అలాగే ఇక్కడి నుంచే చూద్దాం. వరకు 13 ఫీట్ 4 ఇంచెస్. ఓకేనా? మీకు ఎంట్రన్స్ అయితే ఇలాగిచ్చాం. లేదనుకుంటే మీరు ఇక్కడ కూడా ఎంట్రన్స్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనేసి మనం ఈస్ట్ ఫేసింగ్ పెట్టాం. లేదంటే ఇలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఈ సైడ్ నుంచి. ఓకే. ఫర్దర్ కొంచెం ముందుకెళ్దాం. నెక్స్ట్ కిచెన్ అయితే చూద్దాం. 8 ఫీట్ 7 ఇంచెస్, 7 ఫీట్ 2 ఇంచెస్. ఓకే. ఆపోజిట్‌గా డైనింగ్, పూజా రూమ్ ఉంది. పూజా రూమ్ మెజర్‌మెంట్స్ కూడా చూపిస్తా. 4 ఫీట్ 9 ఇంచెస్, అలాగే 6 ఫీట్ 4 ఇంచెస్. ఓకేనా? నెక్స్ట్ ఈ మధ్యలో గ్యాప్ స్పేస్ ఇది కూడా చూద్దాం. డైనింగ్‌కి 9 ఫీట్ 3 ఇంచెస్. ఈ మధ్యలో గ్యాప్ ఇది కూడా చూద్దాం. 3 ఫీట్ 5 ఇంచెస్. బెడ్‌రూమ్స్, మాస్టర్ బెడ్‌రూమ్ 10 ఫీట్ 7 ఇంచెస్, 12 ఫీట్ 2 ఇంచెస్. నెక్స్ట్ ఈ బెడ్‌రూమ్ చూద్దాం. 12 ఫీట్ 2 ఇంచెస్. నెక్స్ట్ ఈ బెడ్‌రూమ్‌కి ఇలాగ మనకి బాల్కనీ ఇచ్చేసి ఇలాగ బాత్రూమ్ అయితే ఇచ్చాం. ఈ బెడ్‌రూమ్‌కి డైరెక్ట్‌గా బాత్రూమ్ అయితే అటాచ్డ్ అయితే ఉంది. ఓకేనా? ఇది నెక్స్ట్ ఈ స్పేస్ చూద్దాం. 3 ఫీట్ 10 ఇంచెస్, 11 ఫీట్ 1 ఇంచ్. అలాగే ఈ బాత్రూమ్ సైజు 5 ఫీట్ 4 ఇంచెస్. ఇది సేమ్ 3 ఫీట్ 10 ఇంచెస్ ఉంటుంది. ఈ ఈ బాత్రూమ్ వచ్చేసి సేమ్ 5 ఫీట్ 9 ఇంచెస్. లేదు ఇది జస్ట్ రఫ్ ప్లాన్ మాత్రమే. ఇంకా చాలా చేంజెస్ చేసుకోవచ్చు. మెయిన్ మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మీరు హౌస్ ప్లాన్ డ్రా చేపించుకుంటే అది బెటర్. ఓకేనా? మీకేమైనా కస్టమైజ్డ్ హౌస్ ప్లాన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. మీకు ఈ ప్లాన్ మీకు లైక్ అయ్యి మీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేస్తూ ఈ ప్లాన్ ఉందనుకోండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. ఓకే. ఇది ఓవరాల్ ప్లాన్. మీకు ఎలా అనిపించింది అనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో షేర్ చేయండి. అలాగే మీ స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ మెజర్‌మెంట్స్‌తో ఉంది కదా! మీకు ఏమైనా ఫర్దర్‌గా యూజ్ ఉండొచ్చు. ఓకేనా? తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.